వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెదకంచెల గ్రామం నందు శ్రీ శ్రీ గణపతి, వరాహ, శ్రీదేవి, గోదాదేవి, గరుడ, శ్రీ వెంకటేశ్వర మరియు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం. నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎంపికైన పరంజ్యోతి. వినుకొండ మండలం పెదకంచెల గ్రామం నందు శ్రీ శ్రీ గణపతి, వరాహ, శ్రీదేవి, గోదాదేవి, గరుడ, శ్రీ వెంకటేశ్వర మరియు నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన కళాకారులను ముఖ్య అతిథులు సన్మానించారు. భక్తులకు అన్నదానం చేసి అన్న సంతర్పణలో పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం మారెళ్లవారిపల్లి గ్రామానికి చెందిన కొత్త చిన్న వెంకటయ్య రెండవ కుమారుడు బీటెక్ విద్యార్థి కొత్త పరంజ్యోతి విద్యార్థి లండన్ లో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్లో ఎంఎస్ చేయుటకు ఉన్నత చదువుకై భారతదేశ ప్రఖ్యాతి చెందిన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా ఎంపిక అవ్వడం జరిగిందని ఏఐసిసి పల్నాడు జిల్లా అధ్యక్షులు హైడ్ రాజు తెలియజేశారు. ఈ సందర్భంగా చర్చి ఆవరణలో భారతదేశ ప్రఖ్యాతి చెందిన నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్కీమ్ ద్వారా ఎంపికైన పరంజ్యోతిని దుశ్శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దైవ సేవకులకు, అలాగనే మీడియా ప్రతినిధులకు, విశేషంగా భారతదేశంలో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్కు సెలెక్ట్ అయ్యి లండన్ ఎంఎస్ నిమిత్తము, ఉన్నత విద్య నిమిత్తము ప్రయాణం అవుతున్నటువంటి మా యొక్క ప్రియులు పాస్టర్ కొత్త ప్రభాకర్ చిన్న వెంకయ్య గారి యొక్క కుమారుడు పరంజ్యోతి గారికి ఇక్కడ దైవ సేవకులు అందరం కూడా ఆశీర్వదించి అభినందనగా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఈ బిడ్డ భారతదేశంలో 120 మందిలో ఒకటిగా సెలెక్ట్ అవ్వటం మాకు చాలా సంతోషం. అలాగే ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఈ యొక్క స్కాలర్షిప్కి సెలెక్ట్ అవుతే వాళ్ళల్లో ఒకడుగా నిలవబడడం నిజంగా మా యొక్క సేవకులకే కాదు, గ్రామానికి, మన యొక్క ఆంధ్రప్రదేశ్కి కూడా గర్వకారణమని మేము ఎంతగానో నమ్ముతూ ఉన్నాం. బిడ్డ భావి జీవితము, ఉన్నత విద్య, ఇంకా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహిస్తూ అనేక మందికి ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా బిడ్డ ఉండాలని ప్రభు పేరిట ఆ బిడ్డను మేము ఆశీర్వదిస్తూ మేమందరం సేవకులు అందరం కలిసి ఆ బిడ్డకు కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాం. Good morning everyone, respected media people, all the pastors, thank you so much for coming here. My name is Paranjyoti Kotta. I am from Marelavaripalem village, Nujendla Mandal, Palnadu district. Really it's a great honor and privilege for me to be here, felicitation before all of you. Recently I got admitted in the UK's top 10 universities, that is University of Bristol, and its World QS ranking is top 55, and I got selected for the National Overseas Scholarship. It is a fully funded scholarship for the students of India. In our Andhra Pradesh, only 4 students got selected. I am one among them. I am feeling so happy and blessed for it. And in all across our India, only 120 students got selected. So I am saying heartful thanks to the government of India for providing me this wonderful opportunity, and thanks to all the pastors for your wonderful blessings and for your wonderful prayers. నూతనంగా తహసీల్దార్ వినుకొండ ప్రాంతానికి విచ్చేసిన సురేష్ నాయక్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని గుమ్మడి చైతన్య స్రవంతి నిర్వాహకులు గుమ్మడి వెంకటేశ్వరరావు తెలియజేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సురేష్ నాయక్ను మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. తాను చేస్తున్న సేవా కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని తమ అనాథాశ్రమంలోని కొంతమంది పేదవారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున మన గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ గారిని కలవటం జరిగింది. వీరు కొత్తగా ఛార్జీ తీసుకున్న తర్వాత మా కమిటీగా పరిచయం చేసుకుందామని వచ్చాం. ప్రతి అధికారులు కూడా కొత్తగా వచ్చినప్పుడు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ ద్వారా బొకేలు ఇచ్చి
పరిచయం చేసుకునేటటువంటి కార్యక్రమం ఆనవాయితీగా జరుగుతూ ఉంది. గత 20 సంవత్సరాలుగా చైతన్య స్రవంతి స్వచ్ఛంద సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, అట్లానే గుమ్మడి వృద్ధాశ్రమం, గుమ్మడి కళాపీఠం ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి గౌరవనీయులైనటువంటి తహసీల్దార్ గారికి తెలియజేసుకున్నాము. అట్లానే మా వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి ఒక ముగ్గురికి పెన్షన్లు రానటువంటి పరిస్థితి, ఆ ఇబ్బంది కూడా సార్ గారికి చెప్పి మీకు అవకాశం ఉన్న మీద సహాయం చేయమని చెప్పడం జరిగింది. అయితే తహసీల్దార్ గారి గురించి 2 మాటలు చెప్పాలని మరి నిన్న నేను ఫోన్ చేసినప్పుడు తహసీల్దార్ గారు, సార్ మేము ఇట్లా పలానా స్వచ్ఛంద సంస్థ మిమ్మల్ని కలవాలనుకుంటామంటే రండి, తప్పనిసరిగా నేను 10 గంటల నుంచి 5 గంటల దాకా మీ అందరికీ అందుబాటులో ఉంటానని గొప్ప మాట చెప్పారు. చాలా మంచి మాట. ప్రజలకు కూడా ఒక నమ్మకం కలిగేటటువంటి పలాని ఎంఆర్ఓ గారి ద్వారా కాస్త మాకు న్యాయం జరుగుతుందనేటటువంటి ఆలోచన వారి మాటల ద్వారా కలిగించారు. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే పెద్దగా ఆశీస్సులు అందజేస్తూ, చిన్నవారు అయినప్పటికీ ఆశీస్సులు అందజేస్తూ మరి వారు మా వృద్ధాశ్రమాన్ని కూడా సందర్శించి మరి మేము చేసేటటువంటి కార్యక్రమాలకి అందరూ కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఇతోధికంగా వృద్ధాశ్రమానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అలానే మీ వంతు కూడా మీరు సహాయ సహకారాలు అందిస్తూ ఆ వృద్ధులకి పెన్షన్ వచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతూ, పాత కక్షల నేపథ్యంలో కూరగాయలు అమ్ముకునేందుకు వెల్లటూరు వైపు వెళ్లి వెంకుపాలెం వైపు వస్తుండగా బొలెరో వాహనం అడ్డం పెట్టి 8 మంది వ్యక్తులు దాడి చేసి డ్రైవర్ను గాయపరిచిన నాగరాజుని అపహరించుకు వెళ్లారని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద దుర్గి మండలం జంగామేశ్వరపాడు గ్రామానికి చెందిన ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నాడని, ప్రభుత్వ వైద్యశాలలో బాధితుని కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు చూపర్లను కన్నీటి పరంతమైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నా పేరు ఎర్రబోయిన రవి, మా వినుకొండ అయితే నేను గంగమేశ్వరపాడులో దుర్గమండలం గంగమేశ్వరపాడులో పెళ్లి చేసుకున్నా. ఆ పార్టీ గొడవల వల్ల మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. వాళ్ళు ఈ రోజు ఉదయం రోజులాగే కూరగాయలు వేసుకొని వ్యాపారానికి వెళ్తుంటే ఉదయం 8 గంటల లోపల వాళ్ళకి పార్టీ గొడవలు ఉండబట్టి వల్ల ఒంటేరు నాగరాజు అనే వ్యక్తిని బామ్మర్దిని వెల్లటూరు వెంగుపాలెం కొడవ కాడ అడ్డుకి వచ్చి దాడి చేశారు. కత్తులు గొడ్డలతో దాడి చేసి నేను అడ్డం బద్దలకి నన్ను కానీ కత్తితో తల మీద నరికి ఇంకా అబ్బాయిని ఈడ్చుకెళ్ళి కార్లు వేసుకొని తీసుకెళ్ళారు. నా సెల్లు అన్ని కానీ వాళ్ళే తీసుకెళ్ళారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.